అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే న్యూస్ టాలీవుడ్, కోలీవుడ్ రెండింటిని ఒకేసారి షేక్ చేస్తున్న ఒక పాన్ ఇండియా అప్డేట్. రాబోయే భారీ చిత్రం డేవిడ్ రెడ్డి. ఈ సినిమా కోసం మేకర్స్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీ అంతటా హాట్ టాపిక్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల కోసం తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి 2 స్టార్ హీరోలను సంప్రదించారట. వారెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు కోలీవుడ్ మాస్ హీరో ఎస్టీఆర్. ఇక్కడే అసలు ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఈ ఇద్దరిని స్వతంత్ర సమరయోధుల పాత్రలో నటించమని సంప్రదించారంట. అంటే ఇది కేవలం గెస్ట్ అపీరియన్స్ కాదు, కథలో బలమైన ఇంపాక్ట్ ఉండే పాత్రలు. ముందుగా రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన నిర్ణయం ఇంకా పెండింగ్ లోనే ఉందట. కథ, పాత్ర డెప్త్, స్క్రీన్ టైం, ఇంపాక్ట్ ఇవన్నీ పూర్తిగా సంతృప్తి కలిగితే చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఇప్పటికే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నటువంటి హీరోగా రామ్ చరణ్ చేసే ప్రతి పాత్ర ఆయన కెరీర్లో ఒక స్టేట్మెంట్ లా మారుతుంది. మరోవైపు ఎస్టీఆర్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సింబు కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమైన పాత్రగా ఉండబోతుందని టాక్. స్వతంత్ర సమరయోధుడిగా ఆయన స్క్రీన్ పై కనిపిస్తే కోలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఒక పవర్ఫుల్ సర్ప్రైజ్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఊహించండి, ఒకే సినిమాలో రామ్ చరణ్, ఎస్టీఆర్ ఇద్దరు స్వతంత్ర సమరయోధుల పాత్రలో కనిపిస్తే ఆ సినిమా స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో. ఇది నిజంగా జరిగితే డేవిడ్ రెడ్డి కేవలం సినిమా కాదు, ఒక పాన్ ఇండియన్ ఈవెంట్ గా మారడం ఖాయం. ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే ఈ చిత్రానికి సంగీతం అందించేది ఎవరో కాదు, రవి బస్రూర్. కేజీఎఫ్, సాలార్ లాంటి సినిమాలతో తన మ్యాజిక్ ను థియేటర్లో కంపింపు చేసిన రవి బస్రూర్ ఇప్పుడు ఒక స్వతంత్ర నేపథ్యంలో కూడిన సినిమాలో ఏ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడో అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. దేశభక్తి, త్యాగం, పోరాటం ఇలాంటి అంశాలకు రవి బస్రూర్ మ్యూజిక్ అయితే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మొత్తానికి డేవిడ్ రెడ్డి సినిమా స్టార్స్ ఎంపిక దగ్గర నుంచే భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? ఎస్టీఆర్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది? ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు ఈ పాన్ ఇండియా సినిమాపై మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.